నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హిందూ సనాతన ధర్మాన్ని ఆచరించాలి అన్నా, గౌరవించాలి అన్నా, పాటించాలి అన్నా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముందుంటారు. ప్రతి అంశంలో కూడా ఆయన ఆ దైవభక్తిని చూపిస్తున్నటువంటి సందర్భాలు మనం చాలాసార్లు చూడడం జరిగింది. గతేడాది ఇదే సమయంలో ఆయన వారాహి అమ్మవారి దీక్ష చేపట్టి విజయం దిశగా అడుగులు వేశారు. అయితే సెంట్రల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ప్రధాని మోదీ కూడా అయోధ్య రామ మందిర నిర్మాణ సమయంలో కూడా కఠోరమైన దీక్ష చేశారు 11 రోజుల పాటు. ఆ తర్వాత ఎంతటి ఘన విజయాన్ని సాధించారో మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. దైవభక్తి ఇది కేవలం మాటల్లోనే కాదు, ఆహార్యంలోనే కాదు, ఆచరణలో కూడా మనకి చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంది. అక్కడ మోదీ గారు కావచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ 11 రోజుల పాటు దీక్ష అనేది ఏదైతే ఉందో చాలా కఠోరంగా చేస్తూ ఉంటారు. మోదీ గారు కూడా మనకి అయోధ్య రామ మందిర నిర్మాణ సమయంలో ఆయన చేసినటువంటి ఆ 11 రోజుల దీక్ష గురించి చాలా మంది మాట్లాడారు. ఆ తర్వాత విజయం ఏ విధంగా వరించిందో చూసాం. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే కూడా లాస్ట్ ఇయర్ వారాహి యాత్ర చేపట్టి అమ్మవారికి దీక్ష చేశారు. అప్పుడు కూడా 11 రోజుల పాటు ఆయన చాలా కఠోరంగా ఈ దీక్ష చేయడం జరిగింది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మనందరి ముందు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మీరేం చెప్తారు? డెఫినెట్గా అండి, ఒక తెలుగు వారిగా మనం చాలా గర్వపడాల్సిన సమయం. ఎందుకంటే పేరు చెప్పటం ఏదో గుళ్ళో దైవభక్తి ఉందని చెప్పి అనటం కాకుండా, మీరు అన్నట్టు ఆహారంలో కావచ్చు, తన యొక్క ఇది కట్టుబొట్టు అంటారు సాంప్రదాయాన్ని, విలువల్ని, మన హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవించడంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముందుంటాడు. గోవుల్ని పూజించే విషయంలో, పర్యావరణాన్ని కాపాడే విషయంలో, తర్వాత చాతుర్మాత దీక్ష చేపట్టే విషయంలో 3 మాసాల పాటు కంటిన్యూగా చేపట్టాడు. ఆ తర్వాత మీరన్నట్టు లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఈ వారాహి 11 రోజులు కఠోర నియమ నిబంధనలతో చేసి కింద పడుకొని ఓన్లీ లిక్విడ్స్, ఫ్రూట్స్ మాత్రమే తీసుకొని ప్రజల్లోకి వెళ్ళే రథానికి కూడా వారాహి అని పేరు పెట్టాడు. దాని ఆలివ్ గ్రీన్ అని, మిలిటరీ గ్రీన్ అని, దాన్ని అడుగు పెట్టనివని చాలా మనకి ఆ రోజున్న అధికార పక్షం ఎన్ని రకాల ఇబ్బంది పెట్టిందో తెలుసు. దాన్ని పర్మిషన్ ఇచ్చారు, ప్రజల్లోకి వెళ్ళింది. అదే అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో మంచి సుపరిపాలన అందిస్తున్నాడు. మళ్ళీ ఎక్కడ మర్చిపోలే మూలాలు, ఆ మొక్కుని ఇప్పుడు తీర్చుకుంటున్నారు. డెఫినెట్గా అండి, మూలాలు మర్చిపోకుండా ఉండే వ్యక్తే నిజమైన పౌరుడుగా ఉంటారు. మనకి దైవబలం ఉంటుంది, వాళ్ళకి దైవబలం ఉంది కాబట్టి ఈ రోజున ఆయన హోమం స్టార్ట్ చేసి నిన్న ఆ దుస్తులతో ఉండి, ఆ దుస్తులతో ఉన్నా కానీ కఠోరమైన నిబంధనలతో ఉదయం నుంచి సాయంత్రం రివ్యూ మీటింగ్లు 12-13 గంటలు చేసుకొని ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రజల్లో ఉన్నాడు. అంటే 11 రోజుల పాటు, అంటే వచ్చే నెల 6 దాకా ఈ వారాహి అమ్మవారు, అంటే వారాహి అనేది అసలు ఏ రాజకీయ నాయకుడు ఈ దేశంలో చేయలే. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఈ వారాహి అమ్మవారి విశిష్టత ఏంటి, ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా, చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈ వారాహి అమ్మవారి గురించి. అక్కడ నార్త్ ఇండియాలో ఎక్కువ చేస్తుంటారు. ఫస్ట్ టైం సౌత్ ఇండియాలోనే కాకుండా ఈ దేశంలోనే ఇంత ఎలివేషన్ నేషనల్ మీడియాలో కూడా ఈరోజు చూపిస్తుందంటే ఒక పవన్ కళ్యాణ్ని. ఆయన వేసుకున్న బట్టలు చూడండి, హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తా, అమ్మవారితో నియమ నిబంధనలతో ఉంటా, తన ఏదో ఓన్లీ కొబ్బరి నీళ్ళు లేకపోతే ఫ్రూట్స్ ద్వారా తప్పితే భోజనం ఏమి తేకుండా కింద పడుకొని అంటే కఠోర దీక్ష చేయటం అంటే మామూలు విషయం కాదు. అంటే మనిషి ఎంత సంపాదించినా ఏం చేసినా మొత్తం కొద్దిగా 4 ఏళ్ళ లోపల పోవడానికి 10 మంది చేత మంచి అనిపించుకోవాలా, ఈ సమాజానికి రోల్ మోడల్ అవ్వాలా. దానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ మనం చూడొచ్చు. ఆయన ఎప్పుడు కూడా అమ్మవారి పూజలు కావచ్చు, అతను చేతికి ఉంగరాలు కావచ్చు, మెడలో ఇది తాయితీ కావచ్చు, ఆ దైవభక్తి విపరీతంగా ఉన్నది. అది ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా మనం చూడటమే కాకుండా ఇంప్లిమెంట్ చేయించడం చూసారా. విజయం తర్వాత ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా, మూలాలు మర్చిపోకుండా వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడం నేటి మీడియాలో, జాతీయ మీడియాలో కూడా చర్చకి దోవదీస్తుంది. ప్రముఖ ఛానల్స్లో నిన్నంతా అదే చూపించారు. పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్షని కంపారిజన్ చేస్తూ, ఎందుకంటే మోదీ గారు కూడా, ఆయన కూడా దైవభక్తి, ఆవులు గోవులను తీసుకుంటాడు, ఏదన్నా ఉంటే ఉపవాస దీక్ష తీసుకుంటాం. మన కన్యాకుమారి వెళ్ళి గోవాలో ఉండి 24 అవర్స్ ఫాస్టింగ్ చేశాడు. మీరన్నట్టు అయోధ్య నిర్మాణ సమయంలో 11 రోజులు ఓన్లీ కొబ్బరి నీళ్ళతో తాగి మాత్రమే కఠోర దీక్ష చేశాడంటే అతను ఏ విధంగా ఎదిగాడు, అతను హిందూ సనాతన సంప్రదాయాన్ని, దైవభక్తిని ఏ విధంగా ఆకలింపు చేసుకున్నాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ సునామీలాగా వచ్చి కూటమి అధికారులు తీసుకొచ్చి ఈరోజు 11 రోజులు వారాహి ఇది ఎట్లా ఉపవాసం చేస్తున్నాడు అనేది ఇద్దరికి కంపారిజన్ చేస్తా నేషనల్ మీడియాలో చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. ఒక తెలుగు బిడ్డగా మనకి చాలా ఆనందం వేసింది. అంటే నేను రాజకీయాలు ఏదో మొక్కుకొని ఏదో పూజలు చేసుకోవటం, అవి చేసుకోవటం, ఈ రాజశ్యామల యాగం, అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశ్యామల యాగం చేశాడు మళ్ళీ అధికారులు రావాలని.
మరి రాలేదు కదా. ప్రజలకి వాస్తవం రియాలిటీ చూడాలి. నిజమైన దైవభక్తి ఉంటే, దైవబలం ఉంటే డెఫినెట్గా అది నీకు హక్కును వస్తుందన్నమాట. మరి ఏ రోజు కూడా తిరుమలలోని బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో 5 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు 1-2 సార్లు జరుగుతాయి. ఏ రోజు కూడా భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ఏ రోజు పట్టు వస్త్రాలు సమర్పించాల ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే సమయంలో రాముల వారి దగ్గరికి వెళ్ళి ఒంటిమెట్టు కావచ్చు, భద్రాచలం గారు పట్టు వస్త్రాలు సమర్పించాల. మరి సమర్పించాల్సిన బాధ్యత అక్కడ ముఖ్యమంత్రికి ఉంటుంది కదా. ఎప్పుడూ చేయాలి అట్లా. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా సాంప్రదాయాన్ని పక్కన పెట్టాడు. అది మంచి పద్ధతి కాదు. సో హిందూ సనాతన సాంప్రదాయం, మన సంస్కృతి గొప్పదండి. ప్రపంచంలో అనేక దేశాలు వచ్చి మన సంస్కృతిలో భాగమైపోయి ఇప్పుడు అస్సాం ఉంది, కామాఖ్యమ్మ టెంపుల్, వెరీ పవర్ఫుల్ శక్తిపీఠం. ఎందుకు విదేశాల నుంచి కూడా అక్కడే ఇది చేసి మెడిటేషన్ చేసుకుంటారు, అమ్మవారి ఆశీస్సుల కోసం అస్సాంలో చేసుకుంటారు చెప్పండి. కాబట్టి ఇక్కడ మన సంప్రదాయాన్ని గౌరవించాలా, దానికి అనుగుణంగానే ముందుకెళ్ళాలా. దైవభక్తి మనం మెండుగా ఉంటే మంచి ధైర్యం వస్తుంది, సుప్రపాలన అందించడానికి అవకాశం ఉంది. అలాగే గత ఏడాది వారాహి యాత్ర చేపట్టినప్పుడు కూడా కొండగట్టు అంజనను దర్శించుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా షెడ్యూల్ డెఫినెట్గా. ఎందుకంటే కొండగట్టు ఆంజనేయ వెరీ పవర్ఫుల్ అండి, మనకు తెలిసిన విషయమే. ఆయన ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే ఆ రోజున ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఒక వెహికల్ మీద వెళ్ళేటప్పుడు కరెంట్ షాక్ తగ్గి మనిషి చాలా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దాని గుర్తుగా ఎప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క భక్తి తీసుకుంటాడు, ఆ మొక్కు తీర్చుకుంటాడు. రేపు మళ్ళా పూజల ద్వారా 29వ తారీఖు తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి పూజలు నిర్వహించడం అంటే ఎక్కడ కూడా ఆయన మూలాలు మర్చిపోవట్లేదు. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.